హలో వెల్కమ్ టు దూతా మీడియా సినీ ఆనిముత్యాలు. సక్సెస్ఫుల్ జీవితాలను పరిశీలన చేస్తే తాము దేనికి పనికి వస్తామనే విషయాన్ని సరైన టైంలో గ్రహించి వెంటనే ఆ మార్గంలోనే ఆత్మవిశ్వాసంతో అడుగు ముందుకు వేసిన తీరు కనిపిస్తుంది. తమ మనసుకు నచ్చిన పనిని అంకిత భావంతో చేసిన తీరు అందరికీ మార్గదర్శకంగా నిలుస్తుంది. అలాంటి వారిలో వరలక్ష్మి శరత్ కుమార్ ఒకరు. తొలుత కథానాయికగా సినీ పరిశ్రమలో అడుగుపెట్టిన ఆ తర్వాత పవర్ఫుల్ లేడీ విలన్ గా ప్రేక్షకులకు దగ్గరయ్యారు. అందమైన విలనిజానికి కేర్ ఆఫ్ అడ్రస్ గా మారారు. తన యాక్టింగ్ మేనరిజంతో ప్రతి పాత్రకు జీవం పోస్తున్న వరలక్ష్మి శరత్ కుమార్ గురించి నేటి సినీ ఆనిముత్యాలలో తెలుసుకుందాం. వరలక్ష్మి శరత్ కుమార్ 1985 మార్చి 5న బెంగళూరులో జన్మించారు. తమిళ సినీ నటుడు శరత్ కుమార్, ఛాయ శరత్ కుమార్ దంపతులకు తొలి సంతానం. నటి రాధిక వరలక్ష్మికి సవతి తల్లి. చెన్నైలోని సెయింట్ మైకేల్స్ అకాడమీలో ప్రాథమిక విద్య పూర్తి చేసిన వరలక్ష్మి తర్వాత చెన్నైలోని హిందుస్థాన్ ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాల నుంచి మైక్రోబయాలజీలో డిగ్రీ పూర్తి చేశారు. తర్వాత యూనివర్సిటీ ఆఫ్ ఎడిన్బర్గ్ నుంచి బిజినెస్ మేనేజ్మెంట్ లో మాస్టర్స్ చేశారు. నటిగా కెరియర్ ప్రారంభించక ముందే ముంబైలోని అనుపమ్ ఖేర్ యాక్టింగ్ స్కూల్లో శిక్షణ తీసుకున్నారు. 2003లో శంకర్ రూపొందించిన బాయ్స్ చిత్రంలో కథానాయికగా ఎంపిక చేశారు. కానీ తండ్రి కోరిక మేరకు ఆ అవకాశం వదులుకున్నారు వరలక్ష్మి. అలాగే 2004లో వచ్చిన కాథల్, 2008లో వచ్చిన సరోజ చిత్రాల్లో కూడా అవకాశాలు వచ్చినా నటించలేకపోయారు వరలక్ష్మి. చివరికి 2012లో తమిళ చిత్రం పోడా పోడి సినిమా ద్వారా సినీ రంగంలోకి తొలి అడుగులు వేశారు వరలక్ష్మి. దర్శకుడు విఘ్నేష్ శివన్ రచన దర్శకత్వంలో తెరకెక్కిన ఈ మూవీలో హీరో సిలంబసన్ అలియా షింబు సరసన హీరోయిన్ గా మెరిశారు. 2012 నవంబర్ 13న ఈ మూవీ ప్రేక్షకుల నుంచి మిశ్రమ స్పందన అందుకుంది. అలా సినిమాల్లోకి ఎంట్రైన వరలక్ష్మి తర్వాత తమిళ మూవీ మదకజ రాజాలో గజరాని పాత్ర చేశారు. కానీ ఈ చిత్రం విడుదల కాలేదు. 2013 మొత్తం ఖాళీగానే ఉన్నారు వరలక్ష్మి. 2014లో సుదీప్ దర్శకత్వం వహించిన కన్నడ మూవీ మాణిక్యలో మెరిశారు. ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద మంచి హిట్ అందుకోవడంతో వరలక్ష్మికి వరుసగా ఆఫర్లు రావడం మొదలైంది. మరో కన్నడ మూవీ రానాలో నటించారు. తర్వాత కస్బా, తారే తప్పట్టై, విక్రమ్ వేద, నిపుణన్, విస్మయ, సత్యాకట్టు, మిస్టర్ చంద్రమౌళి, హెచ్ఆర్ ఇక్కై, సండకోజహి 2, సర్కార్, మారి 2, నియా 2 వంటి మలయాళం, తమిళ్, కన్నడ మూవీలో వరుసగా చేశారు. తెలుగు మూవీ తెనాలి రామకృష్ణ BABAలో చిన్న పాత్రలో కనిపించారు. సందీప్ కిషన్, హన్సిక మోత్వాని కలిసి వరలక్ష్మి శరత్ కుమార్ సందడి చేశారు. వెల్వెట్ నగరం, డానీ, కన్ని రాశి వంటి తమిళ సినిమాలు చేసిన వరలక్ష్మి గోపిచంద్ మల్లేని దర్శకత్వం వహించిన తెలుగు యాక్షన్ థ్రిల్లర్ చిత్రం క్రాక్ లో జయమ్మగా లేడీ విలన్ రోల్ పోషించారు. తర్వాత నాంది మూవీలో అల్లరి నరేష్, ప్రియదర్శి, పులికొండతో కలిసి తెలుగు ప్రేక్షకులను మెప్పించారు. ఇటు తెలుగుతో పాటు అటు తమిళం, మలయాళం, కన్నడ సినిమాల్లో వచ్చిన ప్రతి అవకాశాన్ని వినియోగించుకున్నారు. 2023లో టాలీవుడ్ స్టార్ హీరో నందమూరి నటసింహం బాలకృష్ణకు చెల్లెలుగా వీరసింహారెడ్డి మూవీలో హీరోలు పోషించారు. చెల్లెలుగా, ప్రేయస్గా ఇటు సెంటిమెంట్ ను పండిస్తూ అటు లేడీ విలనిజం విశ్వరూపం చూపించారు. మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్స్ పై గోపిచంద్ మల్లేని దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా మంచి విజయం అందుకుంది. ఈ మూవీతో వరలక్ష్మికి మంచి గుర్తింపు వచ్చింది. మైకేల్ మూవీలో కన్నమ్మగా మెరిసిన వరలక్ష్మి శరత్ కుమార్ కోటబొమ్మాలి PS మూవీలో రజియా అలీగా కీ రోల్ పోషించారు. చివరిగా 2024లో విడుదలైన హనుమాన్ మూవీతో సూపర్ హిట్ అందుకున్నారు. ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో వచ్చిన ఈ చిత్రంలో హీరో తేజ సజ్జాకు అక్కగా వరలక్ష్మి శరత్ కుమార్ ప్రధాన పాత్ర పోషించి ప్రేక్షకులను కదిలించారు. జనవరి 12న తెలుగు, హిందీ, మరాఠీ, తమిళం, కన్నడ, మలయాళం వంటి భారతీయ భాషలతో పాటు ఇంగ్లీష్, స్పానిష్, కొరియన్, చైనీస్, జపనీస్ భాషల్లో ఈ చిత్రం విడుదలైంది. అన్ని భాషల్లోనూ అద్భుతమైన విజయం అందుకుంది. హనుమాన్ మూవీతో వరలక్ష్మి శరత్ కుమార్ పేరు మారుమోగిపోయింది. ప్రస్తుతం శబరి, ది రాజసాబ్ వంటి చిత్రాల్లో నటిస్తున్నారు. ఇలా రెగ్యులర్ కమర్షియల్ సినిమాలతో పాటు వైవిధ్యమైన పాత్రలు చేసుకుంటూ ముందుకు సాగుతున్నారు వరలక్ష్మి. ఇలా సినిమాలతో నిత్యం బిజీగా ఉండే వరలక్ష్మి శరత్ కుమార్ తాజాగా తన ప్రియుడు ముంబైకి చెందిన ఆర్ట్ గ్యాలరిస్ట్ నికోలాయ్ సచ్దేవ్ని వివాహం చేసుకున్నారు. 14 ఏళ్లుగా ప్రేమలో ఉన్న వీరు మూడుముల బంధంతో ఒకటయ్యారు. వరలక్ష్మి శరత్ కుమార్ రియల్ లైఫ్ తో పాటు రియల్ లైఫ్ కూడా సాఫీగా సాగాలని కోరుకుంటూ నేటి సినీ ఆనిముత్యాలకు సెలవు తీసుకుందాం. మరో నటితో రేపటి సినీ ఆనిముత్యాల్లో కలుసుకుందాం. ఇది ఇవాల్టి సినీ ఆనిముత్యాలు. మరో నటి ప్రస్థానంతో మళ్ళీ కలుద్దాం. కీప్ వాచింగ్ దూతా మీడియా.